గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఫ్యూచర్ సిటీకి మారు బెని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్లు రుణం అందించాలని ప్రతిపాదన. మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో శేషాద్రి, జయశంకర్ తదితరులు. ఫ్యూచర్ సిటీకి మారుబెని కంపెనీ అంట. ఇది ఇక్కడ టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏదైతే హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రారంభం చేపిస్తున్నారో ఇక్కడ అందులో మారుబెని కంపెనీ ఇక్కడ స్థాపించబోతున్నారు అన్నట్టుగా 1000 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ సంతకాలు జరిగినాయి సీఎం రేవంత్ రెడ్డితో అన్నట్టుగా వార్త చూడొచ్చు. జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు. విధంగా ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును తయారు చేస్తారంట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త పారిశ్రామిక పార్కుగా ఇక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నారో 4వ సిటీగా ఇక్కడ జపాన్లో మారుబెని కంపెనీతో 1000 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఈ విధంగా ప్రారంభం చేయబోతున్నారన్నట్టుగా ఇక్కడ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా అక్కడ కంపెనీ ప్రతినిధులతో సంతకాలు జరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆ ప్రాంతంలో ఓన్లీ ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నట్టుగా సీఎం తెలియజేసినట్టు చూడొచ్చు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని ప్రయోగించరాదు. జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా? ఏం జరుగుతుంది? ఎటు వెళ్తున్నాం? జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. ఈ విధంగా రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అన్నట్టుగా ఏదైతే సుప్రీంకోర్టు ఇక్కడ 3 నెలల గడువు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి అటు గవర్నర్లకు తెలియజేసిందో దానికి సంబంధించి ఇక్కడ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు చేసి ఈ విధంగా ఎటుపోతుంది ఈ పరిస్థితులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రపతిని శాసించే స్థాయిలో ఉన్నాయా న్యాయస్థానాలు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి పలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్స్ను శిక్షణార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. విధంగా ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చిందో తీర్పు 3 నెలల గడువులో నిర్ణయాలను వెలువడించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నట్టుగా తెలియజేసిందో. ఈ విధంగా అలాంటి నిర్ణయాలు తగవు అన్నట్టుగా రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయాల్సిన స్థాయికి వచ్చినాయా అన్నట్టుగా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు నేను చూస్తాను అనుకోలేదు అన్నట్టుగా ఇక్కడ తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయాలను ఉద్దేశించి పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయొద్దు. సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలన్నీ
వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు, మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతిపాదిగా చేయాలని సూచన. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెయిన్స్ మూల్యాంకనం తీరుపై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయవద్దంది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగుడ్ హిస్టరీ సమర్పించాలని పిటిషనర్లు లేవనెత్తిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు విడుదలైనాయో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ విధంగా అందులో ఫలితాలలో అవకతవకలు జరిగినాయని ఇక్కడ దాంట్లో పిటిషన్ వేసారో అక్కడ గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళు, దానికి సంబంధించి హైకోర్టు ఈ విధంగా నియామక పత్రాలను అందజేయద్దు, పూర్తి మిగతా అవన్నీ ఇక్కడ పూర్తి చేయొచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఒకవేళ జాబ్కి సంబంధించిన నియామక పత్రాలు మాత్రమే ఈ నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత మీరు నియామక పత్రాలను అందజేయాలంటూ ఈ విధంగా ఇక్కడ టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు తెలియజేసినట్టుగా చూడవచ్చు. కచ్చకచ్చిపోలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికను చూపిస్తున్న కేటీఆర్ ఈ విధంగా కంచగచ్చిపోలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఈ విధంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నట్టు కేటీఆర్ ఆరోపిస్తారు. ఈ విధంగా కంచగచ్చిపోలి భూముల విషయంలో ఈ విధంగా ఆర్థిక మోసం జరిగిందని సిఈసీనే చెప్పింది ఇక్కడ అన్నట్టుగా దానిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నట్టుగా కేటీఆర్ కోరుతున్నట్టుగా చూడొచ్చు. వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడే రద్దు చేయం, బోర్డులో కొత్త నియామకాలు చేపట్టాం, సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ, మే 5న తదుపరి విచారణ. ఈ విధంగా వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడే రద్దు చేయమన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్రం హామీ ఇచ్చింది. బోర్డులో కొత్త నియామకాలు చేపట్టాం, మే 5న తదుపరి విచారణ అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే వక్ఫ్ బిల్లుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంగా సుప్రీంకోర్టుకు ఈ విధంగా తెలియజేసినట్టు చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. ఈ విధంగా జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చి గంట వ్యవధిలో తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. తుదికి ఇచ్చి గంటల వ్యవధిలో తొలగింపు. ఈ విధంగా జేఈఈ ఫలితాలు విడుదల చేసి మళ్ళా గంట వ్యవధిలోనే ఆ ఫలితాలన్నీ తొలగింపు చేసింది. ఏదైతే ఫలితాలు వెల్లడించిందో అవన్నీ ఆపేసినట్టుగా చూసుకోవచ్చు. మరోసారి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించి లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు ఆడుతుంది అన్నట్టుగా వార్త చూడవచ్చు. ఇక్కడ సమీక్షిస్తున్న శ్రీధరబాబు, బట్టి విక్రమార్క. పుప్పాలగూడలో ఐటీ హబ్, 450 ఎకరాల్లో ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పుప్పాలగూడ పరిసరాల్లో మొదటి దశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విధంగా పుప్పాలగూడలో ఐటీ హబ్ 450 ఎకరాల్లో ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయించినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పుప్పాలగూడ పరిసరాల్లో మొదటి దశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో మహిళా రైతుల సమస్యలను వింటున్న మంత్రి పొంగులేటి. అన్నదాతల చెంతకే అధికారులు, కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ సేవలు పూర్తిగా ఉచితం, అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన, భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి. ఈ విధంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో రైతుల సమస్యలను వింటున్న మంత్రి పొంగులేటి. ఈ విధంగా అన్నదాతల చింతకే అధికారులు, ఈ విధంగా కోర్టులో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ సేవలు పూర్తిగా ఉచితం, అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన. ఈ విధంగా ఇక్కడ రైతుల సమస్యలే ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా రెవెన్యూ చట్టాన్ని భూభారతి పేరుతో ఈ విధంగా ఇక్కడ తొలగత ఇక్కడ ప్రారంభంగా ఇక్కడ 3 మండలాల్లో ప్రయోగం చేపడుతున్న సందర్భంగా ఈ విధంగా మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఎలాంటి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అన్నట్టుగా భూభారతితో చెప్పుకొచ్చారు. ఈ విధంగా మహిళా రైతులతోటి అలా సమస్యలు తెలుసుకుంటున్నట్టుగా చూడొచ్చు. విలువైన ప్రేమ కోసం నేచురల్ డైమండ్స్, లవ్ ఫ్రమ్ డాడ్ కలెక్షన్ ఫర్ సెకండ్ పీర్సింగ్ అని ఇక్కడ
డి బీర్స్ ఏ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అని ఇక్కడ వాళ్ళు డైమండ్ గురించి వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.